హాయ్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీలునవి క్రియేషన్స్. మీకు ఈరోజు ఈజీగా క్విక్గా రెడీ చేసి బ్రెడ్ ఆమ్లెట్ ఎలా చేయాలో చూపించేస్తా, చూసేయండి. చాలా అంటే చాలా 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 బాగుంది. ఏం లేదండి, ఈ వీడియోని వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ 2 ఎగ్స్ తీసేసుకొని పగల కొట్టేసి ఒక గిన్నెలో వేసాలి. నెక్స్ట్ పసుపు, ఉప్పు, కారం, ఆనియన్స్, క్యారెట్, బీట్రూట్ ఉంటే బీట్రూట్ కూడా వేసుకోండి, టమాటా, ధనియా పౌడర్ వేసి మిక్స్ చేసేసుకోవాలి. కొంచెం మొత్తం మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకొని లాస్ట్ ఎండింగ్లో ఏం చేసేస్తారు, శనగపిండి ఉంటుంది కదా, ఒక 2 స్పూన్స్ వేసేసుకొని అది కూడా మిక్స్ చేసేసుకొని. సో బ్రెడ్ ఆమ్లెట్ కదా, అప్పుడు ఏం చేయాలి, మనం బ్రెడ్ తీసేసుకొని మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. రౌండ్గా చేసేసుకో, స్క్వేర్, ట్రయాంగిల్, సో మెనీ షేప్స్గా కట్ చేసేసుకోవచ్చు. సో కట్ చేసుకున్న దాన్ని పెనం మీద పెట్టేసేసుకొని కొంచెం లిటిల్ బిట్ ఆయిల్ యాడ్ చేసేసి మనం మిక్స్ చేసేసుకున్నాం కదా, అది మిడిల్లో వేసేసి సేమ్ యాజ్ టీజ్గా ఇట్లా ప్రెస్ చేసేస్తే సింపుల్గా లో ఫ్లేమ్లో పెట్టాలి. ఎందుకంటే కుక్ అవ్వాలి కదా మనం చేసిన మిశ్రమం. సో అలా ఒక 5 minutes ఉంచి నెక్స్ట్ ఏం చేస్తాం, వెయిట్ చేయాలి. సో వెయిట్ చేసిన తర్వాత 5 minutes తర్వాత అలా తిప్పితే సో అలా లైట్గా బ్రౌన్ కలర్ రావాలి. సో అప్పుడు మీకు బ్రెడ్ ఆమ్లెట్ అనేది రెడీ అవుతుంది. టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి.